కొన్ని రోజుల క్రితం దగ్గు సిరప్ స్కాండల్, ఇప్పుడు మళ్ళీ కేరళలో నకిలీ మందులు పట్టుపడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మందులపై ఆధారపడే సాధారణ ప్రజలకు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే సందేహం కలుగుతోంది. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. అధికారులు ఇటీవల చేసిన దాడుల్లో సాధారణంగా వాడే మందుల నకిలీ వర్షన్స్ దొరికాయి. టాబ్లెట్స్, సిరప్స్, ఇన్హేలర్స్ కూడా. నకిలీ మందులు ఒరిజినల్ మందుల్లానే కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం తప్పుడు పదార్థాలు, తక్కువ మోతాదు లేదా శరీరానికి హానికరమైన వస్తువులు ఉండొచ్చు. ఇలా నకిలీ మందులు కనుక తీసుకున్నట్టయితే జలుబు త్వరగా తగ్గదు, ఆస్తమా పెరిగే అవకాశం ఉంటుంది, జ్వరం కూడా తగ్గకుండా అలాగే ఉండిపోతుంది. అంటే మీరు సరైన మందు తీసుకున్నట్టు అనిపించినా చికిత్స లోపల జరగడం లేదనమాట. ఇది మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరంతా కూడా జాగ్రత్త పడాలి. నకిలీ మందులు చౌకగా ఉండటం, అక్రమంగా అమ్మడం వల్ల ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందుకనే మీరు ఎప్పుడూ లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచే మందులు కొనండి. సీలు, ఎక్స్పైరీ డేటు, బ్యాచ్ నెంబరు తప్పనిసరిగా చూసుకోండి. లూజ్ టాబ్లెట్స్ లేదా అతి చౌకగా ఉన్న ఆఫర్స్ని నమ్మకండి.